Hi, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar X Road, Hyderabad. సో మనం తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి మనకి ఇంకా 100 డేస్ మాత్రమే ఉన్నాయి. కేవలం 100 డేస్ ఉన్నాయి. 100 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 100 రోజుల్లో మనం చదివి మనం సక్సెస్ అవ్వాలంటే మనకు ఒక షెడ్యూల్, ఒక ప్రణాళిక, ఒక వ్యూహం ఉండాలి. మరి ఆ వ్యూహం, ఆ స్ట్రాటజీ ఏంటి? కేవలం మన దగ్గర 100 రోజులే ఉన్నాయి. ఈ 100 డేస్లోనే మనం సాధించాలి. కేవలం 100 రోజులు, 100 డేసే ఉన్నాయి. ఈ 100 రోజుల్లో మనం 100 ఇంటూ 10 అవర్స్ పర్ డే వేసుకున్నప్పటికీ మనకి 1000 అవర్స్ వస్తాయి. అంటే మనకి 1000 గంటలు ఉన్నాయి. మనకి మొత్తం సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 6 పేపర్స్ ఉన్నాయి. 1000 అంటే ఒక్కొక్క పేపర్కి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక అరౌండ్ ఒక 150 to 180 అవర్స్ వస్తాయి. ఓకే, 180 అవర్స్ వస్తాయి. అంటే మనం డేస్లో కానీ వచ్చినట్లయితే మనకి యాన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి 18 డేస్ వస్తాయి. 18 డేస్ ఇంటూ 10 అవర్స్, 180 డేస్, 180 అవర్స్. కాబట్టి ఒక సబ్జెక్ట్కి మనకి అంటే ఒక పేపర్కి మనకి 180 అవర్స్ ఆర్ 18 డేస్ వస్తుంది. కాబట్టి మనం దీన్ని ఒక షెడ్యూల్గా చేసుకుంటే మనకి ఒక 14 to 15 వీక్స్ వస్తాయి. ఒక 15 వీక్స్ వచ్చాయి అనుకుందాం ఉదాహరణకి. ఈ 15 వీక్స్లో మనకి ఈ 18 డేస్కి సరిపడా మనం ఆ టైం టేబుల్, ఆ ప్రిపరేషన్ మనం సెట్ చేసుకోవాలి. 15 వీక్స్లో మనం మొత్తం మనకు 2400 అవర్స్ వస్తాయి. అంటే ఒక సబ్జెక్ట్కి 18 డేస్ వస్తాయి. కాబట్టి ఒక సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఒక పేపరు. ఈ పేపర్లో మీరు 10 డేస్ మనం జనరల్గా రివిజన్కి, రీడింగ్కి పెట్టుకున్న, ఇంకొక 8 డేస్ మనం రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి. చూడటానికి మనకి చాలా తక్కువ టైంలో కనపడుతుంది, చాలా టైం ఉంది. 18 అవర్స్లో మనం 18 డేస్లో మనం ఇవన్నీ చదివి అంటే దగ్గర 180 అవర్స్ వస్తాయి ఒక్కొక్క పేపర్కి. 180 అవర్స్ అంటే మనకు దాదాపుగా మేజర్గా ఒక్కొక్క పేపర్కి టాపిక్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక 20 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి ఒక్కొక్క దానికి. 3 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షన్కి 5 ఉన్నాయి. 15 చాప్టర్స్. హిస్టరీ కొన్నిట్లో ఒక 5 పెరుగుతున్నాయి, కానీ 20 చాప్టర్స్ వేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ చాప్టర్కి 1 డే వస్తుంది. 1 డేలో చదివి 1 డేలో ఆన్సర్ కూడా మీరు రైటింగ్ ప్రాక్టీస్ 10 డేస్ చదవండి, 10 డేస్ రివిజన్ చేయండి, ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా అనిపించి ఉండొచ్చు. సరే, ఇదంతా వదిలేసేయండి, పెద్ద సమస్య ఏం కాదు. మీరు ఒక సబ్జెక్ట్కి 18 డేస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఒక వీక్లో ఒక 3 డేస్ 3 పేపర్స్, మరో 3 డేస్ మీకు ఇందాక షెడ్యూల్ నచ్చకపోతే దీన్ని మరో 3 డేస్ మరొక 3 పేపర్స్ చదవండి. ఒక పేపర్ అటు ఇటు, ఇంకొక రోజు మిగులుతుంది, ఆ రోజున ఏదో ఒక పేపర్ చదవండి. మీరు ఫస్ట్ మీకు ఆల్రెడీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ వీటిల్లో కాస్త కూస్తో మీకు ప్రిలిమ్స్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఫాస్ట్గా చదువుకోవచ్చు. మీరు ఇంపార్టెంట్ మాత్రమే చదవండి. ఇక్కడ మీకు కొత్తగా యాడ్ అయ్యేంటి? సోషియాలజీ, అదేవిధంగా స్టేట్ హిస్టరీ, సో సైన్స్ అండ్ టెక్నాలజీలకు సంబంధించిన కొత్తవి, ఎథిక్స్ చాప్టర్ ఒకటి ఉంది, ఎథిక్స్ ఒకటి, ఇలా ఒక మెంటల్ ఎబిలిటీ, ఆర్ట్స్ వాళ్ళైతే మెంటల్ ఎబిలిటీ, ఇలాంటివి మీకు ప్రిలిమ్స్లో టచ్ అవని ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి. జనరల్ ఎస్సే, వీటి మీద ఎక్కువ టైమ్స్, వీటికి 4 అవర్స్ ఇవ్వండి, వీటికి 3 అవర్స్ ఇవ్వండి పర్ డే.
అంటే 10 అవర్స్ తీసుకుందాం మనం, 7 అవర్సే వస్తుంది. దీనికి ఒక 6 అవర్స్ ఇవ్వండి, వీటికి ఒక 4 అవర్స్ ఇవ్వండి, లేకపోతే వీటికి 6 ఇచ్చి వీటికి 4 అయినా ఇవ్వచ్చు. ఇట్లా మీ ఇష్టం, 50-50, 5-5 చేసుకున్నా పర్లేదు. ఇలా డివిజన్ చేసుకుని చదవండి. ఖచ్చితంగా రోజుకి 3 పేపర్స్ అయితే కవర్ చేయాలి. ఏవైనా ఒక ఫస్ట్ 3 డేస్ ఒక 3 పేపర్స్, సెకండ్ 3 డేస్ ఒక 3 పేపర్స్, మిగిలిన ఒకడే బాగా అన్ని పేపర్లు కలిపి రివిజన్ చేయండి, చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రతిరోజు మనం చదవడానికి మీకు మొత్తం 10 అవర్స్ ఇచ్చాను నేను, మీరు పెంచుకోవచ్చు కదా, ఒక 12 అవర్స్ 14 అవర్స్కైనా పెంచుకోండి, మీ ఇష్టం అది. సో 10 అవర్స్లో తీసుకుందాం మనం. 10 అవర్స్లో మీరు ఒక 6 అవర్స్ చదవండి, 6 to 8 అవర్స్ చదవండి, ఒక 2 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు చేయాలి ఇది. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 4 చేయండి, ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 4 చేయండి, పెంచుకోండి మీ ఇష్టం. 12 అవర్స్కి వెళ్ళండి, ఎట్లయినా వెళ్ళండి. మినిమం నేను 10 అవర్సే చెప్తున్నాను. ఇలా అన్ని సబ్జెక్టులు చదవాలి, అన్నిటినీ కవర్ చేయాలి. మీరు అసలు ఏం రాస్తున్నారు, ఏం రాయకూడదు అనేది తెలిస్తే మీకు వచ్చినట్టే. మెయిన్స్ ఎగ్జామ్లో మనం ఏం రాయాలి, వాట్ టు రైట్, వాట్ నాట్ టు రైట్ అనేది తెలిస్తే చాలు. మనం ఏం రాస్తున్నారు, ఆ రాసింది కరెక్టేనా. ఎందుకంటే ఇప్పుడు మనకి యూనిట్ వైజ్గా టెస్టులు రాయండి, అదేవిధంగా వెంటనే కరెక్షన్ చేయించుకోండి. మీరు దగ్గరుండి కరెక్షన్ చేయించుకొని వెళ్ళండి, అప్పుడు మీకు మిస్టేక్స్ ఏమున్నాయో తెలుస్తాయి. సో ఈ షెడ్యూల్ని కానీ మీరు ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా ఈ 100 డేస్ సరిపోతాయి. కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి 18 డేస్ వస్తున్నాయి. కాబట్టి మీరు లేట్ చేస్తే ఒక డే వెళ్ళిపోతుంది. ఈరోజు వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్. అలా మీరు ప్లాన్గా కానీ చదువుకొని టెస్టులు రాయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఈవెన్ కొత్త వాళ్ళైనా సరే, ఇంతకుముందు ఎప్పుడు మెయిన్స్ రాయనటువంటి వాళ్ళైనా సైతం మీరు సక్సెస్ అవ్వచ్చు అనమాట ఇందులో. ఓకే రైట్. నా దగ్గరకు వచ్చిన టాపర్స్ అందరూ చెప్పే కదా, బ్యాక్ టు బ్యాక్ గ్రూప్ 1లో సెకండ్ ర్యాంక్ సాధించారు. వాళ్ళందరూ కూడా నేను ఇలాగే షెడ్యూల్ చేసి, ఇలాగే వాళ్ళ దగ్గర టెస్టులు రాయించి, వాళ్ళు ప్రతి టెస్ట్ రాయించి వాళ్ళ దగ్గర పెట్టుకొని నేను కరెక్షన్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల మంచి ర్యాంక్ సాధించారు. సో మీరు కూడా అలా మంచి సాధించి డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిఎస్పీలు లాంటివి అవ్వాలి అనుకుంటే అప్రోచ్ అవ్వండి మమ్మల్ని. ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తాం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో మేము యూనిట్ వైజ్గా టెస్టులు కండక్ట్ చేస్తాం. నేనే స్పెషల్గా ఫోకస్ చేస్తాను మీకు, ప్రతి పేపర్ మీద కరెక్ట్ చేసి ఇస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను అవర్స్, డేస్ ఎట్లా క్లాసిఫికేషన్ చేసుకోవాలి, మొన్న తక్కువ టైంని అన్ని పేపర్లు కవర్ చేయాలి. ఏవో కొన్ని చదివి ఒక నెల అంతా కొన్ని చదివి ఇంకొక నెలలో కొన్ని చదవకండి. అట్లా చదవడం వల్ల ఇవన్నీ మర్చిపోతారు. అప్పటికి వీక్ పెట్టుకోండి, వీక్లో 3 డేస్ కొన్ని, 3 డేస్ కొన్ని. ఒక 1 డే మీరు రెస్ట్ తీసుకున్నా లేదా ఏదైనా పని చేసుకున్నా మీరు కవర్ అవుతుంటుంది. మళ్ళీ ఎవ్రీడే ఒక 2 to 4 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ అంటే టెస్టులు రాయండి. అలాగే కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెస్టులు రాయండి. అందరూ ఎంత వీలైతే అంత టెస్టులు రాయండి. టెస్టులు రాయకపోతే మాత్రం ఈ గ్రూప్ 1లో సక్సెస్ అవ్వడం అనేది మాత్రం ఇంపాసిబుల్ అనమాట, ఇంపాసిబుల్. టెస్టులు రాస్తేనే మీరు ఏం రాస్తుంది, ఏం రాయలేదు ఎక్స్పర్ట్ లేనటువంటి ఫ్యాకల్టీ చేత మీరు కరెక్షన్ చేయించుకోవటం వల్ల మీకు మంచి జాబ్స్ వస్తాయి. ఓకే రైట్. సో కాబట్టి ఈ 100 డేస్ ప్లాన్ని పాటించండి, సక్సెస్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.